పెద్ద సినిమాలా ఓ సీన్ ఉంటదోలా ఊర్లో రైలు ఆపేటందుకు హీరో రామ్ చరణ్ అన్న సీనియర్ హీరో జగపతి బాబు సారు ఒక్క తిరగ తిప్పలు పడుతుంటారు. జగపతి బాబు సారు జీవి తీసుకుంటాడు. హీరో రామ్ చరణ్ కాలు ఓడగొట్టుకుంటారు. ఆఖరికి ఒంటి కాలుతోటి రన్నింగ్ రేస్ లా కప్పు గెలిచి సమస్యను దున్యాకు తెలిసేటట్టు చేస్తాడు. ఊర్లో రైలు బండి ఆగేటట్టు చేస్తాడు. అచ్చం గట్లనే ఈ ఊరికి బస్సు రావాలని బడి పిల్లగాండ్లు అంతకు మించిన సాహసం చేస్తున్నారోలా మళ్ళా ఉడతామా ఏంది అనుకుంటా ముంగట పడ్డారు. నమ్మబుద్ధి అయితలేదు ఎట్లా? కావాలంటే మీరే చూడుండ్రి. వామ్మో, అది ఆటోనా పుష్పక విమానమా? ఎంతమంది ఎక్కినా ఇంకెంతమంది అయినా పడతారన్నట్టే ఎక్కుతూనే ఉన్నారు కదా పుష్పక ఆటోలా. పిల్లగాండ్లు బళ్లకు కాలేజీలకు హాయిగా 3 పయ్యాల ఆటోలో పోతుంటే సాహసం అని చెప్తున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. పులులు తిరిగే జాగలా ఈ 3 పయ్యాల ఆటోలా మొసమర్రని మంది ఎక్కిపోతున్నారంటే అంతకు మించి అని చెప్పాల్సిందే పోన్రి. కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లుకెంచి మండలంలున్న పెద్దబడికి పోయేటందుకు పానాలను పనంగా పెట్టి చదువులకు పోతున్నారు బడి పిలగాండ్లు. ఆయనతో ఆటో కొంచెం అటు ఇటైనా పిలగాండ్ల పానాలు పరేషాన్ల పడుడే అవుతది. అసలుకే అటు దిక్కు పుల్లులు తిరుగుతున్నాయట. ఒకవేళ వాటికంట పడ్డా పెద్ద పరేషానే. బస్సులు లేకపోయేటాలకు దగ్గర 50 మంది దాకా పిలగాండ్లు పానాలను రిస్కులో పెట్టి ప్రయాణాలు చేస్తున్నారు. గీల గోస్ ఎట్లుందో గీ తమ్ముడే చెప్తాడట ఇనుండ్రి. మా గ్రామానికి బస్సు లేక టైం టు టైం చాలా అవస్థలు పడుతున్నాం. గట్టు ప్రాంతం మాది. ఇక్కడ ఏ టైం ఏం పుల్లులు వస్తాయో తెలియదు. పుల్లులు మాత్రం ప్రతిరోజు తిరుగుతున్నాయి. వెంటనే బస్సు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. దినాం టైంకు బస్సు వచ్చేటట్టు చూడాలని ఒక్క తీరుగా కోరుతున్నారు. ఒక్క బస్సు వస్తున్నదట గాని బడియాల తప్పినాక ఉత్తగా ఖాళీగా పోతున్నదట. దాంతోని పైసా ఫాయిదా లేదట. ఇక వచ్చే బస్సును జరంత టైంకు రప్పియాలని అధికార పార్టీ నాయకులను బస్ డిపోల పెద్ద ఆఫీసర్లకు మొరబెట్టుకుంటున్నారు. మంత్రి లోకేష్ అన్న చూస్తున్నారు కదా బడి పిల్లగాండ్ల గోసలు ఎట్లున్నాయో. టైంకు బస్సులు నడిపి పేద పిల్లగాండ్ల చదువులకు ఆసరగాండ్రి సార్లు, సరేనా?